ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి నేను ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ ఏంటంటే 5 కిలోల నల్ల నువ్వులు పట్టించి, నూనె తీసి ఒక చిన్న బిందెలో పోసి, దానిలో ఒక చిన్న నాగసర్పాన్ని వేయండి. పౌర్ణమి రోజున గర్భగుడిలో ఉన్న దీపాల్లో ఈ నూనెను పోసి మీరు మనసులో సంకల్పం చేసుకుంటే, మీకు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కానీ దీంట్లో ఒక గమ్మత్తైన విషయం దాగి ఉంది. ఆ చిన్న బిందెలో ఉన్న నూనెను మనం చేతితో అయ్యవారికి ఇచ్చినప్పుడు ఆ దీపాలను వంచి నేల మీద అస్సలు పెట్టరాదు. అలా పెట్టినట్టయితే ఆ డబ్బు రాదన్నమాట. కానీ పండితుని చేతికి ఇచ్చినటువంటి బిందెలో నూనెను దీపాల్లో పోసి నేల మీద పడకుండా ఎవరి చేతికైనా ఇస్తే, లేదా బల్ల మీద కానీ భూమికి ఆనకుండా ఏ ఇతర దాని మీద పెట్టకుండా ఇస్తే మీ డబ్బు అనా పైసలతో సహా తిరిగి వస్తుంది. కానీ శివ పురాణంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి రత్నశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి రత్నం ఉంది. దానిని తెలుసుకోవాలంటే మీ జన్మకుండల్లో 4, 7, 11 స్థానాల్లో ఉన్న గ్రహాలను బట్టి చక్కటి రత్నాన్ని ఎంపిక చేసుకొని పెట్టుకున్నట్లయితే డబ్బు ఇవ్వనని ఎంత మొండికేసిన వారు సైతం మీ ఇంటికి తెచ్చిస్తారు. మీరు గనక ఎవరికైనా అప్పుగా డబ్బు ఇస్తే తిరిగి రావడానికి మా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేసి ఒక్కసారి నన్ను కలవండి.